హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో 9th డే వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు 9th డే వ్లాగ్లో మార్నింగ్ డీటాక్స్ వాటర్ తీసుకుంటాను కదా, దానికోసం అయితే ఒక బౌల్ తీసుకొని వాటర్ వేసుకున్నాను. దానిలో కొంచెం దాల్చిన చెక్క పౌడరు, కొంచెం సోంపు వేసుకొని ఇలా ఉడికిచ్చేసుకొని ఫిల్టర్ చేసుకునేస్తున్నాను. దీనిలో కావాలంటే కొంచెం హనీ అయినా కలుపుకోవచ్చు, లేదంటే ఒక చిన్న బెల్లం ముక్క అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలానే తాగేస్తున్నాను. ఈరోజు అయితే నా బ్రేక్ఫాస్ట్ అయితే ఫ్రూట్స్ తీసుకున్నాను, జామ పండ్లు తీసుకున్నాను, అలానే ఒక అరటిపండు, కొన్ని ఖర్జూరాలు కూడా తీసుకున్నాను. ఇదండి ఒక 5 ఖర్జూరాలు, ఒక గుప్పెడు గుమ్మడి గింజలు తీసుకున్నాను. ఇలా నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మధ్యాహ్నం లంచ్లోకి ఇదండి పన్నీర్ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాను. దానికోసం అయితే ఉల్లిపాయలు, వెల్లుల్లి, బీన్స్, క్యారెట్, పన్నీరు కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా అయితే స్టవ్ వెలిగించి బాండలు పెట్టుకొని పన్నీర్ ఫ్రై చేసుకుంటున్నాను, కొంచెం సాల్ట్ వేసుకొని. ఇప్పుడు పన్నీర్ ఒక బౌల్లోకి తీసేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను. అలానే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. అలానే డిస్క్రిప్షన్లో కూడా అన్ని వీడియోస్ లింక్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఐకాన్స్లో, డిస్క్రిప్షన్లో, ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను. ఈ వెజిటబుల్స్ అన్నీ ఫ్రై అయ్యాక ఇప్పుడు ఉప్పు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా వేసుకొని కలుపుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ అయితే వేసేసుకున్నాను. దీనిలో ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా పన్నీర్ ముక్కలు, అవి కూడా ఫ్రై చేసేసుకొని అవి కూడా వేసుకొని కొంచెం మిరియాల పొడి వేసుకొని మిక్స్ చేసుకుంటే మన వెజిటబుల్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇంతే అండి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో టైంకి తినడం, ఈవినింగ్ అంతా కంప్లీట్ చేసుకొని 16 అవర్స్ ఏమీ తినకుండా ఓన్లీ వాటర్ మీదే ఉండడం, అంతే అండి. మనం ఏమైనా తినొచ్చు అని నా ఫీలింగ్ అండి, నాకు తెలిసింది చెప్తున్నాను. ఈవినింగ్ కోసం అయితే నా డిన్నర్కి స్వీట్ కార్న్ సలాడ్ అయితే చేసుకుంటున్నాను. ముందుగా అయితే స్వీట్ కార్న్ ఉడికించుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. దీనిలో ఒక ఉల్లిపాయ, అలానే కొన్ని కీరా ముక్కలు, కొంచెం కొత్తిమీర వేసి కొంచెం ఉప్పు, కారం లేకపోతే మిరియాల పొడి అయినా వేసుకోవచ్చు, లేదన్నా చాట్ మసాలా అయినా వేసుకోవచ్చు, లేదంటే అంతే అండి. ఈవినింగ్ డిన్నర్లోకి అయితే ఇలా స్వీట్ కార్న్ సలాడ్ అయితే తీసేసుకున్నాను. 6కి అంతా కంప్లీట్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలో ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేయండి. వీడియో ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.